దేవుని మాటగా కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అవునండి, మనము వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘంగా గాని అభివృద్ధి చెందాలి అంటే ముందుగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. ఆయన త్రోవలు తిన్ననివిగాను, రాజమార్గముగాను, చక్కని మార్గములుగా ఉంటాయి కనుక అందులో నడుచువారందరూ కూడా ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. ఒకప్పుడు మనము అన్యులుగా, పాపముతో చెడ్డవారముగా ఉన్న మనల్ని దేవుడు ధన్యులుగా చేయుటకు ఆయన తన రక్తము నుండి మన పాపములను కడిగి మనల్ని ధన్యులుగా చేసినట్లుగా మనకు వాక్యం కృప. అయితే అదే సామెతల గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఏమేమి లభిస్తాయంటే జ్ఞానము లభిస్తుంది, దీర్ఘాయువుకు కారణమవుతుంది, బహుధైర్యం పుట్టిస్తుంది, జీవపు మాటగా ఉంటుంది, ఐశ్వర్యము ఘనతయు కలుగుతుందని వాక్యం సెలవిస్తూ ఉన్న ప్రకారము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నిలిచి ఉండేవారముగా ఉందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.